హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్లల కథలు. ఈరోజు కథ వచ్చేసి పరుల సొమ్ము. రచించింది పల్లా శైలజ గారు. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజు ఆహారం కోసం అడవి చుట్టూతా ఉన్న గ్రామాలకు వెళ్ళేది. అక్కడ ఆడవారు ధరించే నగలు చూసి తాను కూడా ఒంటి నిండా నగలు ధరించి తిరగాలనుకునేది. ఒకరోజు కోతి అడవిలో దగ్గరలో ఉన్న రామాపురం అనే గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోని చెరువులో నీళ్లు స్వచ్ఛందంగా ఉండేవి. ఆహారం తిన్నాక కోతి నీళ్లు తాగటానికి చెరువుకు వెళ్ళింది. దాహం తీర్చుకున్నాక పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. చెరువు దగ్గరికి రాజకుమారి, ఆమె మిత్ర బృందం రావటం గమనించింది. రాజకుమారి తన ఒంటి మీద వజ్రాల హారం చెరువు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగింది. రాజకుమారి స్నానం చేస్తుండగా కోతి నెమ్మదిగా చెట్టు దిగి ఆ వజ్రాల హారం పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. అది గమనించిన రాజకుమారి, ఆమె మిత్ర బృందం, పట్టుకోండి పట్టుకోండి, కోతి వజ్రాల హారం పట్టుకుని పరిగెడుతోంది అంటూ పెద్దగా కేకలు వేశారు. దూరంగా ఉన్న రాజభటులు కోతి ఒక చెట్టు ఎక్కి ఆయాసం తీర్చుకోగలిగింది. అక్కడే చెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట గమనించింది. అప్పుడే ఆ పుట్టలోంచి పాము బయటికి వచ్చింది. పాముని గమనించిన ముంగిస పాముని పొదల్లోకి వెంబడించింది. కోతికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ఎలాగో పామును ముంగిస చంపేస్తుంది. నేను దొంగిలించిన వజ్రాల హారాన్ని దాచుకోవడానికి ఈ పుట్టే సరైన ప్రదేశం. పుట్టలో పాము ఉందనుకొని ఎవరూ ఇక్కడికి రారు అని అనుకుంటుంది. వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడుస్తుంది. తెల్లారి వచ్చి వజ్రాల హారాన్ని తీసుకోవచ్చని భావించింది. అక్కడి నుంచి రాజభటులకు కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడడంతో రాజభటులు కోతి కోసం కొద్దిసేపు గాలించి వెనుతిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారం తీసుకుంది. మెడలో ధరించి మురిసిపోయింది. ఇంతలో పుట్ట నుంచి పాము వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం చూసి పుట్ట దగ్గరకు పరుగున వచ్చారు. పాము కోతిని విడిచి పుట్టలోకి దూరింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాల హారాన్ని తీసుకున్నారు. దొంగిలించిన పరుల సొమ్ము విషపూరితమైందని, ప్రమాదకరమైందని అప్పుడు కోతి గ్రహిస్తుంది.